ఇక్కడ ఏం జరిగింది? ఈ రొయ్యూరు సార్, రొయ్యూరు రోడ్ వస్తా అంటారు. ఈ రోడ్డు క్వాలిటీ చెక్ కంట్రోల్ ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు సార్. మామూలు రోడ్లు వేసామా, కాంట్రాక్ట్ వచ్చిందా, పంపించేసామా, అయిపోయిందా. ఆ కాంట్రాక్ట్ కొద్దిగా కొంత లాభం తీసుకుంటాడు, అయిపోయింది. ఇంత క్వాలిటీ చెక్ చేసి ఇక్కడ ఇంకా అవసరం ఉంది సార్. మామూలుగా ఫండ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా సార్. మెయిన్ కారణం రీజన్ నమ్మొచ్చంటారా పవన్ కళ్యాణ్? అసలు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ టైం మన సీఎం అయితే బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఎందుకంత అసలు అంత అభిమానం ఏంటి, అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే? అది ఏం మచ్చ లేదు మేడం, చిన్న రాజకీయ మచ్చ కానీ ఏది లేదు మేడం. ఒక్క రూపాయి అన్నీ తీసినట్టు నాయకుడు కూడా లేదు, ఇప్పుడు కాదు. ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు లేడు మేడం. ఇంకా ఉంది కదండి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఈ 4 సంవత్సరాలు కూడా ఇలానే ఉంటారని నమ్మకం ఉందా? ఇంకా ఎక్కువ ఉంటాడు మేడం, ఇంతకు మించే ఉంటాడు మేడం. ఓకే, బైక్ కారే కాదండి, సైకిల్ మీద వెళ్ళాలన్నా చాలా అధ్వాన్నంగా ఉండే పరిస్థితి ఈ రోడ్డుది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు ఇలా గుంటలు గుంటలుగా ఉండడం? యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్. మద్దూరు అటు వెళ్ళాలంటే ఈ రోడ్ మీదే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, అసలు చాలా ప్రమాదం అన్నమాట. ఒక బైక్ వస్తుంటే ఇంకో బైక్ తప్పుకోవడానికి కూడా లేకుండా, వర్షాకాలం అయితే అసలు పరిస్థితి చెప్పనవసరం లేదు. బట్ ఇప్పుడు అనేది చూస్తున్నారు కదా మీరే, రోడ్లు. రోడ్డు వేసింది ఇక్కడేనా అమ్మా? ఇప్పుడు ఇది కొత్తగా వేసారు ఈ రోడ్డు? ఈ రోడ్డు కొత్తగా వేసారా? ఈ ఏరియా మొత్తం నీట్గా ఉంది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? మంచి పరిపాలన చేస్తారని నమ్మకం అనేది ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. సీఎం పవన్ కళ్యాణ్ గారిని రోడ్లనే కాదండి, ప్రతి ఒక్కటి మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? డిప్యూటీ సీఎం అన్న దాంట్లో డిప్యూటీని తీసేయాలి అనుకుంటున్నాం. ఎలా చేస్తున్నారు సౌకర్యం? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి. ఎందుకండి? అంత అంటే దేవుడు కనిపించడు, ఈయన కనిపెత్తాడు, అంతే తేడా. ఏం చేశాడని దేవుడు అంటున్నారు? రోడ్లు కానీ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వెళ్ళి, ఆ సామాన్య మానవుడు వెళ్ళలేని నాటికి కూడా నిన్నటి వరకు అక్కడ ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి గిరిజనులు అందరినీ కలిసి కాళ్ళు నడకతో నడిచి శుభ్రంగా అక్కడ ఏం జరిగిందా ఏంటని వాళ్ళ మంచి చెడు చూశాడు. మొన్న కంకిపాడులో మీటింగ్ పెట్టినప్పుడు ఈ రోడ్డు సెలక్షన్ చేశాడు. అనుకున్న ప్రకారం 4 రోజుల లోపల ఈ రోడ్డు పోసాడు. గుడివాడలో కూడా వాటర్ దాని గురించి సమస్య వస్తే వెనుగల రాము గారు చెప్తే దానికి కూడా సంజయ్ చెప్పి ఇవాళ అక్కడ కూడా దానికి కూడా పరిపాలన బాగుంది, చాలా నెంబర్ 1గా ఉందండి. గత ప్రభుత్వం చూస్తే చెత్త ప్రభుత్వం, అది బాగాలేదు. ఇది చాలా నెంబర్ 1గా ఉంది. రైతులు వడ్లు కూడా 24 అవర్స్లో మాకు డబ్బులు పడిపోయినాయి అండి. ఇదే చెత్త ప్రభుత్వం అని అంటున్నారు కదా, మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటున్నారు. మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు కదా. రాజకీయాలు సినిమా ఇప్పుడు చూస్తున్నారు కదండి అందరూ. ఇప్పుడు రాజకీయాలు తెలియనివాడైతే ఇంత పరిపాలన చేయలేడుగా. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? ఏ ప్రభుత్వం అన్నా వచ్చి అలా దగ్గరికి వచ్చి మనుషుల దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు ఈ గుడవరి ప్రాంతానికి కూడా ఆయన రోడ్ల నిర్మాణానికి వచ్చారు కదండి, ఈ రోజు ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. అనుకున్న మాట ప్రకారం రోడ్డు శాంక్షన్ చేశాడు. 4 రోజుల లోపలే రోడ్డు వేయించాడు. మళ్ళీ దాన్ని పరిశీలించడానికి కూడా వచ్చాడు. మాట ఇస్తే కరెక్ట్ 100% మాట మీద నిలబడే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు అండి, మామూలుగా దేవుడిలాగా నమ్మొచ్చు.